మిమ్మల్ని చేరుకోవటానికి మీ వాక్యం ద్వారా మా ఎడల కనపరుస్తున్న మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాయబడిన మీ మాటలలోని మనస్సును అర్థం చేసుకుని లోకంలో మీతో మాకున్న బంధుత్వం కంటే ఏ విధమైన బంధము గొప్పది కాదని మీ వాక్యం ద్వారా తెలుసుకునే భాగ్యాన్ని ఇవ్వండి. మీరు కోరుకున్నట్లుగానే మా బ్రతుకులను మలుచుకునే కృపనివ్వండి. విని బోధించి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారంగా బ్రతికే పదిలమైన హృదయాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరో మంచి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. లోకంలోనికి వచ్చిన మనుషులందరూ ఈ లోకమే శాశ్వతం అనుకుని ఈ లోకం తర్వాత ఇంకేమీ లేదు అని అనుకున్నట్టుగా తమ జీవితాలన్నిటినీ ఈ లోకం కోసమే కొనసాగించుకుంటూ తమ బ్రతుకు కాలం అంతా ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు బ్రతుకుతూ తమను అడిగేవారు ఎవరు లేరన్నట్లుగా తమ జీవితాలని కొనసాగించుకుంటున్నారు. అందువలన కొంత ప్రాముఖ్యమైన సమాచారాన్ని ఈ రోజున మీకు వాక్యంలో నుంచి అందిస్తున్నాను. జాగ్రత్తగా మీరు విని గ్రహించగలిగితే మీరు ఎప్పటికీ కూడా దేవుడిని విడిచిపోలేనంత శాశ్వతమైన బంధుత్వం గురించి మీరు తెలుసుకోగలరు. పరలోకమందున్న దేవుడు ఒక జాతికి, ఒక గ్రామానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించిన వాడు కాడు. భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ దేవాది దేవునికి మనుషులకు ఉన్నటువంటి బంధం ఎంత శాశ్వతమైనదో, ఎంత గొప్పదో ఈ లోకంలో ఎవ్వరూ చెప్పలేరు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ వారికి ఉన్నటువంటి బంధుత్వాల గొప్పతనాలని చెప్పుకోవటం అందరికీ తెలుసు. మా బలగం అంటే మా బంధుత్వం చాలా పెద్దది అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అట్టి బంధుత్వాన్ని చూసినటువంటి చాలా మంది కూడా వారి బలగం చాలా పెద్దది అని అంటుంటూ ఉంటారు. అంతేకాకుండా వారి బంధుత్వం, వారి బలగం చాలా సంవత్సరాల నుంచి ఈ భూమి మీద కొనసాగుతుంది. తరతరాల నుంచి, సుమారుగా ఎన్నో తరాల నుంచి ఇది వారి బంధుత్వం ఈ భూమి మీద ఉంది అని గొప్పలు చెప్తూ ఉంటారు. ప్రపంచంలో ఎవరు కూడా భూమి మీద ఉన్న మనుషుల బంధుత్వాలను గురించే మాట్లాడగలరు, కానీ మనుషులందరికీ తండ్రి అయిన దేవునికి ఈ మనుషులకు ఉన్న బంధుత్వాన్ని గురించి ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ చెప్పినట్టు మనం విన్నాం. ఈ ప్రపంచంలో చాలా చాలా విషయాల గురించి కూడా మనం తెలుసుకొని ఉంటాం. క్రికెట్ ఆడే వాళ్ళందరికీ మన దేశం తరపున క్రికెట్ ఆడే వాళ్ళ అంటే అభిమానం చాలా ఉంటుంది. వారి కుటుంబాలుగా కూడా వారిని అది ఎంత గొప్పగా అభిమానిస్తారు అంటే, ఇంట్లో ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులను ఎవరన్నా తిట్టినా పట్టించుకోరేమో, కానీ వారు అభిమానించినటువంటి క్రికెటర్స్ని తిడితే మాత్రం తట్టుకోలేరు. అంటే ఇంట్లో ఉన్న బంధుత్వం కంటే వారు అభిమానించేటువంటి ఆటగాళ్ళే గొప్పవారు అన్నమాట.
సినిమా యాక్టర్లు ఉన్నారంటే వారి యొక్క అభిమానం కూడా చాలా విపరీతమైనది. యాక్టర్ని తిడితే అస్సలు తట్టుకోలేరు. ఈ ప్రాంతం తక్కువే. ఆంధ్ర ప్రాంతంలో ఒక చోట వాక్యం గురించి ఈ వాక్యంలో మాట్లాడుతూ ఒకసారి సినిమా యాక్టర్ల గురించి కొంచెం వాక్యంలో నుంచి వీళ్ళందరూ తప్పుడు వాళ్ళు అని మాట్లాడబోతే ప్రసంగం అయిపోయిన తర్వాత కిందికి వచ్చేసి నా తర్వాత చెప్తున్నారు, మీరు తిట్టనైతే తిట్టారు బాగానే, కానీ మిమ్మల్ని వదిలేశారు, చాలా సంతోషం సార్ అన్నారు. ఏమయ్యా అంటే వారి అభిమానులు మీరు ఏమన్నా కొట్టేస్తారు అందరూ కలిసి. క్రైస్తవుడని లేదట, హిందువుడని లేదట, ఎవరని లేదట. ఈ కార్యక్రమం ఇది ఎఫ్రాయిం వారి అత్తగారు ఎవరైతే అంటే చూడండి ఎంత ఇదిగా ఉంటుందంటే, అంటే నాటకాలు వేసి మన దగ్గర డబ్బులను దోచుకొని వాళ్ళేమో డబ్బులు తీసుకొని ఏడుస్తారు, నటిస్తారు. మీరేమో డబ్బులు ఇచ్చి ఏడుస్తారు సినిమా హాల్కి వెళ్ళి. అవునా కదా? వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు తీసుకొని ఏడుస్తారు. నిజంగా ఏడుస్తారా సినిమాల్లో, సీరియల్స్ లో? అదంతా యాక్టింగ్. కానీ మనం ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చి సినిమా హాల్కి వెళ్ళి వాడు కొడుతుంటే మనం రెచ్చిపోతాం, ఈయన కొట్టాల్సిందైన ఒకడు, వాడు ఏడుస్తుంటే వాళ్ళతో పాటు ఏడ్చే వాళ్ళు ఉంటారు. అదంతా నటన. మీరేం నిజంగా ఏడ్చేస్తాం మనం. అలాంటి వారిని అభిమానించే వాళ్ళు, వారికి ఉన్నటువంటి అభిమానం ఎంత గొప్పదంటే, సినిమా యాక్టర్లు అన్నా కూడా ఊరుకోరు. అంటే అభిమానం అనేది ఎంత గొప్పది అని చెప్పారంటే బంధుత్వం కంటే గొప్పది అన్నట్టుగానే నిజంగా వారి అభిమానాలని నిరూపించుకుంటూ ఉంటారు. ఇంకా మీరు రాజకీయ నాయకులు చూసినంతే పొరపాటున మీరు ఈ ప్రాంతంలో విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటారు. ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ ఉంటారు. ఒక పార్టీ వాడిని పొరపాటున ఎవరైనా ఎత్తి చూపించారా చెయ్యెత్తి, ఆ చెయ్యి కనబడకుండా పోయి అంతగా నరికే అంతగా సొంత గ్రామం, బంధుత్వం, రక్త సంబంధం కంటే ఎక్కువగా మరి తమ అభిమానించే పార్టీ నాయకులను తిడితే మాత్రం తమ వారినైనా చంపుకుంటారు, కానీ వారిని మాత్రం ఏమనకూడదనే స్థితికి వెళ్ళిపోతారు. ఇలాంటి సంగతుల్ని పేపర్లలోనూ టీవీల్లోనూ చూపిస్తూ ఇలాంటి బంధుత్వాలని బలపరిచే ప్రచారాలు ప్రపంచంలో చాలా జరుగుతూ ఉంటాయి. కానీ దేవునికి మనిషికి ఉన్న బంధుత్వాన్ని తెలియజేసేటువంటి కార్యక్రమాలు, ప్రచారాలు ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్తారా? చెప్పరు. అందుకని దేవుడు మనుషులకి తమకున్నటువంటి సంబంధాన్ని తనే చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. ఆలోచిస్తున్నారు కదా? గనక మీరు ఎవరిని అభిమానిస్తారన్న సంగతి కాసేపు పక్కన పెట్టండి. కానీ నేటి నుంచి ఈ ప్రపంచంలో ఈ గ్రామంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరందరూ దేవునితో మీకున్న బంధుత్వం కంటే మరి ఎక్కువైన బంధుత్వం ఈ ప్రపంచంలో ఏమీ లేదన్న సంగతి మీరు గుర్తించాలి. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. ఈ భూమి మీద మనుషుల యొక్క బంధుత్వాలన్నిటిని చూసి పరమందున్న దేవుడు ఎందుకు ఈ లోకంలోకి వచ్చినటువంటి మనుషులందరి స్థితిగతులు మనం ఆలోచిస్తూ ఉంటే, ఈ లోకంలోనికి వచ్చి ఏమీ తెలియని అమాయకులుగా భూమి మీద పుడతారు. భాష, భావం, జ్ఞానం ఏమీ లేని అమాయకులుగా భూమి మీద పుడతారు. వయసు వస్తున్న కొద్దీ వారి ప్రతిభతోనో, వారికి ఉన్న చలాకీతనంతోనో, లేక వారికి ఉన్న మంచి జ్ఞానంతోనో ఎంతకంతకు ఎదిగి ఎంతో గొప్పవారి కీర్తి ప్రతిష్టలు ఎన్నిటినో సాధించి ప్రపంచంలో గొప్పవారని పెంచుకొని మరణం పేరుతో అందరూ కనుమరుగైపోతారు. ఇది మనందరికీ తెలిసినటువంటి సత్యమే. కానీ వీళ్ళందరూ కీర్తి ప్రతిష్టలు సాధించినా, ఏమీ లేకుండా బీదవాడుగా బ్రతికి చనిపోయినా, ఎవరికైనా, సామాన్యుడికైనా సామంతునికైనా ఎవరికైనా అందరికీ మరణం అనేది తథ్యం. దాన్ని ఎవ్వరూ తప్పించుకోలేని విషయం. ఆ సంగతులు ఉద్దేశించి బైబిల్లో కొన్ని సంగతులు చెప్పబడ్డాయి. ఆ సంగతులు చూడగలిగితే 90వ కీర్తన
90వ కీర్తన 3వ వచనం 4వ వచనం సంగతులను చూస్తే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. ఎవరు మారుస్తున్నారు మనుషులను మంటికి? ఎవరు మారుస్తారమ్మా మనుషులను మంటికి? ఎవరు చెప్పరంటారా? దేవుడు. మనుషులను మంటికి మార్చేది ఎవరు? మనుషులను మంటితో చేసిన వాడే మంటికి మార్చగలడు, ఇంకెవరు మార్చలేరు. మనుషులను మంటికి మార్చుచున్నది దేవుడే. అది ఎలాగా? మనుషులు మంటికి మార్చటం అంటే చంపటం అని అర్థం మీ భాషలో, అదైతే సూటిగా అర్థమైందేమో. భూమి మీద ఉన్న మనుషులందరికీ మరణాన్ని ఇచ్చింది ఎవరు అని అడుగుతున్నాడు అన్నమాట. అని మీరు అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవుడే మనుషులను మంటికి మార్చుచున్నాడు. వారిలో ఉన్న ఆత్మను వెనక్కి లాగేసుకోగానే, అనగా ఆత్మ శరీరం విడిచిపెట్టగానే అది మట్టితో చేయబడింది కనుక మీరు కాల్చినా పూడ్చినా చీల్చినా ఏం చేసినా అది ఏ విధంగానే అది మట్టికి చేరాలి. అది మట్టికి చేర్చబడుతున్నారు. ఆ సంగతే చెబుతున్నాడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. దేవుడే మనుషులను మంటికి మారుస్తున్నాడు. ఏ విధంగా? ఎన్ని విధాలు. ఇక కొందరు యాక్సిడెంట్ అయిపోతా ఉంటారు, కొందరు వయసు వచ్చిపోతా ఉంటారు, కొందరు అధికంగా దుర్మార్గ పనులు చేసిపోతా ఉంటారు, కొందరు అవన్నీ మధ్యలోనే ఏదో ఒక జబ్బు కదా, ఏదో ఒక కారణం చేత ఈ లోకంలో నుంచి ప్రతి మనిషి వెళ్ళిపోతున్నాడు. దానిని గురించి చెబుతున్నాడు, నీవే మనుషులను మంటికి మారుస్తున్నావు. ఎందుకంటే దేవుని అనుమతి లేకుండా ఈ భూమి మీద ఏమీ జరగదు. తెలియకుండా లోపల ఏదో జరుగుతుంది అనుకోకండి. దేవునికి తెలియకుండా ఏమి జరగదు, అన్ని ఆయనకి తెలిసే జరుగుతాయి. ఆయనే కార్యక్రమాలను జరిగిస్తున్నాడు. అలాగని దుర్మార్గ పనులు కూడా దేవుడు జరిగిస్తున్నాడు అనుకోకండి. మనం ఎలాంటి అంటే అంతా తలరాతే. మనం చేసిన మంచి పనికి చెడ్డ పనికి అన్నిటికీ దేవుడు రాశాడంట. ఏట రాశాడు? ఏమన్నా రాత్రి ఇక్కడ మనిషికి తలరాత ఏంటో తెలుసా మీకు? తలరాత అంటారు చూసారా? తలరాత అంటే విధి అని ఉంటుంది. తలరాత అనేది ప్రతి మంచిదానికి చెడ్డదానికి ప్రతి మనిషి వాడుతుంటాడు. కానీ ప్రతి మనిషికి ఉన్నటువంటి తలరాత ఒకటే. ఈ ప్రపంచంలో విధి వక్రీకరించింది, విధి కన్ను కుట్టింది, ఈ మాటలన్నీ నమ్మకండి. ఒకే ఒక విధి ప్రతి మనిషికి ఉంది. ఆ విధిని చూడండి బైబిల్లో. ప్రతి మనిషి నూదట రాయలేదు విధి, అది దేవుడు రాసిన శాసనం. బ్రతికున్నంత కాలం ప్రతి మనిషికి ఇచ్చినటువంటి విధి ఏంటి అంటే చూడండి. మరి 13వ వచనం 12వ అధ్యాయం ప్రసంగి గ్రంథం. నుదుట రాశాడు అనుకుంటావో, తన గ్రంథంలో రాశాడు అనుకుంటావో, ఇక నీ ఇష్టం. కానీ నుదుట మాత్రం ఏమీ రాసేది ఉండదు. ఏం రాస్తారు ఇక్కడ? పోయిన తర్వాత మొత్తం ఇక్కడ పగలగొట్టేసి పోస్ట్ మార్టానికి తీసుకెళ్లేది మొత్తం ఈ చిప్ప బయటకు తీసి దాంట్లో మెదడు తీసుకొని పంపించేస్తారు. ఇక్కడ రాసేదేముంది? ఏముండదు అక్కడ. మాయ మాటలు అవన్నీ. ఒకవేళ విధి అనేది ఏదైనా ఉంటే ఏంటో ఆ విధి మీరు చూడండి. ఇప్పుడు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇదియే తలరాత. అర్థమైందా? భూమి మీద ఉన్న ప్రతి మనిషికి దేవుడు రాసిన తలరాత ఏంటంటే, నువ్వు చేసే ప్రతి దుర్మార్గము పనికి నువ్వు అనుభవించే శిక్షని తలరాత అని అనుకోకు. దేవుడు రాసిన తలరాత ఏంటంటే, భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఈ భూమి మీదకి మనుషులను పంపించిన దేవుని యందు భయము భక్తి కలిగి ఉండటమే తలరాత. ఇంకోటి ఏమీ లేదు. నువ్వు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, చదువుకోకపోతే వ్యవసాయం చేసుకుంటావు అంతే. ఆ వ్యవసాయం కూడా మీ తల్లిదండ్రులకు పొలాలు ఉంటే మీరు వ్యవసాయం చేసుకుంటే, లేకపోతే కూలీలు బతుకుతావు. ఇది తలరాత ఎందుకు అవుతుంది? మీరు చేసుకున్న దాన్ని బట్టే మీకు మంచి అయినా చెడైనా. కష్టపడి చదువుకుంటే పైకి వస్తావు, చదువుకుంటారు. ఏమంటే విధి అంటే తలరాత అంటే, ఒకవేళ అందరూ అనుకున్నట్టుగా ఏదో ఇక్కడ రాసింటే ఏ చదువు చదవకుండా కలెక్టర్ ఉద్యోగం వస్తే అప్పుడు మీరు అనుకోవాలి తలరాత అని. ఎవరికన్నా వస్తుంది అలాగా? కలెక్టర్ చదవాలంటే ఐఏఎస్ ఐపీఎస్ చదువు ఉండాలి, ఐఏఎస్ చదివి ఉండాలి. చాలా పెద్ద చదువు అది. కాబట్టి విధి అనేది ఏదైనా ఉంటే భూమి మీద ప్రతి మనిషికి
అయిన దానికి కాని దానికి దేవుని బదనాం చేయకూడదు. ఒకటి మాత్రం వాస్తవం, ఈ భూమి మీద మనుషులను మంటికి మార్చే కార్యక్రమం మాత్రం దేవునిదే. అంతకులోపు ఆ కార్యక్రమాన్ని ఎవరి చేతిలోకి తీసుకున్నా వాళ్ళు నేరస్తులు అవుతారు దేవుని దృష్టిలో. ఎందుకంటే దేవుని పని దేవుడే చేయాలి. చట్టాన్ని ఎవరు కూడా తప్పు చేసిన వాడిని చట్టం శిక్షించాలి కానీ న్యాయమూర్తులు శిక్ష విధించాలి కానీ జడ్జిలు ఎలాగ వీడు చంపబడేవాడు కాబట్టి మేము చంపేస్తాంలే అని చెప్పేసి ఊర్లో ప్రజలందరూ తెగబడి చంపేస్తే అందరూ మీరు కేసు బుక్ అవుద్ది. అవునా కదా? దుర్మార్గుడే కావచ్చు కానీ అట్టి దుర్మార్గాన్ని చంపే చట్టం మన చేతుల్లోకి తీసుకునే హక్కు మనిషికి లేదు. కాబట్టి మనుషులను మంటికి మార్చే అధికారం ఎవరిదంటే అది దేవునిది. ఒక మనిషిని యాక్సిడెంట్ ద్వారా పోతాడో, రోగం వచ్చిపోతాడో, ఏమంటే ఈ రోగం కోసం కూడా ఆలోచించి ఇది కూడా మధ్యాంతరమే, ఇది కూడా దేవుడు పెట్టిందేమి కాదు, మీకు తెచ్చుకున్నది. అది అటుగోలుగా తినేస్తే లేనిపోయిన జబ్బులను వస్తే బీపీ పెరుగుతుంది, షుగర్ వస్తాయి, తొందరగా పోతాం అంతే. లిమిట్ గా తిని అంటే హద్దులు కలిగి తింటే మీకు కొంచెం ఆరోగ్యంగా ఉంటది, శరీరాన్ని కష్టపెడితే దానికి తగిన శ్రమ ఉంటది, చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం వరకు మీరు బ్రతకొచ్చు. కాబట్టి మోసం అన్నిట్లో కల్తీ జరిగింది కాబట్టి ఏ విధంగానైనా మరి ఏదో ఒక విధంగా ఈ లోకాన్ని విడిచిపెట్టడం మాత్రం ఖాయం. ఏది ఏమైనా భూమి మీద మనుషులందరినీ దేవుడు మంటికి మారుస్తున్నమాట నిజం. ఎందుకు మారుస్తున్నాడు? ఎందుకు భూమి మీద ఉన్న మనుషుల్ని మంటికి మారుస్తున్నాడు? ఎందుకు ఈ భూమి మీద ఉన్న మనుషులు చనిపోతున్నారు అని అడిగితే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక్కొక్కడు ఒక సమాధానం చెప్తాడు. అంతే కదా? ఎవరికి ఇష్టమైన సమాధానాలు వాళ్ళు చెప్తారు. బాగా సైన్స్ చదివిన వాళ్ళు ఏం చెప్తారంటే బాడీ శరీరంలో కణాలన్నీ క్షీణించిపోయి చచ్చిపోయి మనిషి చావుకు దగ్గర అవుతారు అని అంటారు. ఇక ఊర్లో ఉన్న ప్రజలకి పెద్దగా చదువు లేని వారికి ఏం తెలుస్తుంటే ఏదో జబ్బు చేసిందనో లేకపోతే వయసు వచ్చిందో ఇంకెంతకాలం బ్రతుకుతారు ఇలా నానా అర్థాలతో చెప్తారు. కానీ ఎందుకు చచ్చిపోతున్నారనే సంగతి మాత్రం ఎవరికి తెలియదు, దేవుడే చెప్పాలి. మరి చూడండి ఎందుకు చచ్చిపోతున్నారు. దేవుడే మనుషులను మంటికి మారుస్తున్నాడు ఏదో ఒక కారణం చేత. అయితే ఎందుకు మారుస్తున్నాడట? నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు. మరణం పేరుతో ప్రతి మనిషిని దేవుడు ఈ లోకంలో నుంచి తన యొద్దకు పిలుచుకుంటున్నాడు. అది దేవుడు మనుషులకు చెప్పిన సంగతి. జన్మ ఇచ్చింది ఎవరు? అమ్మనాళ్ళు అనుకోగలరు, అమ్మనాళ్ళు ఏమి చేసుకోరు, వాళ్ళ వల్ల ఏమీ కాదు. ఏమవుతాయి? అమ్మకే తెలీదు మనం కడుపులో పడ్డాం, తర్వాత 2 నెలలు తెలుస్తుంది అమ్మకి. అందుకులోపు అమ్మకి తెలీదు, అమ్మగారు చెప్పే వరకు నాన్నగారికి అసలే తెలియదు. ఇది మనుషులకు తెలిసి జరిగిన కార్యక్రమం కాదు. ఇది నీ జన్మ కూడా దేవునికి సంబంధించిన కార్యక్రమం. అందుకని బైబిల్ ఇలా చెప్పబడింది. యోహాను సువార్త 1:13 వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలనైనను మనుషుని ఇచ్చ వలనైనను వాళ్ళు పుట్టిన వాళ్ళు కారు. పై వచనాలు చూస్తే దేవుని అంగీకరించిన వారు ఉన్నారు, దేవుణ్ణి అంగీకరించని వారు ఉన్నారు. అక్కడ అలా పుట్టినటువంటి వారు వారి కుమారత్వాన్ని పోగొట్టుకున్నందుకు దేవుడు మళ్ళీ కుమారత్వాన్ని మళ్ళీ దేవుడు తన కుమారులుగా స్వీకరించడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. 12వ వచనం దేవుడు యేసుక్రీస్తుని పంపాడని ఎంతమంది అంగీకరిస్తే వాళ్ళు తన సొత్తుగా స్వీకరిస్తాడని. కానీ అంగీకరించిన వారు కానీ అంగీకరించని వారు కానీ అందరూ ఉన్నారు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన ఆయన అంగీకరించలేదు. అంటే అంగీకరించిన వారు ఉన్నారు, అంగీకరించని వారు ఉన్నారు. అయితే భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఎవరి వలన పుట్టినవారు అని అంటున్నాడంటే దేవుని వలన పుట్టినవారే. కాబట్టి ఇందులో తల్లిదండ్రుల ప్రమేయం ఏమీ ఉండదు. బాగా ఆలోచించాలి. ఇక ఈ తల్లిదండ్రుల తర్వాత చెప్తున్నటువంటి సంగతి మీరు ఆలోచించగలిగితే మరణం అనేది కూడా ఎవరిచ్చేది? తల్లిదండ్రులు ఇచ్చేది కాదు, దేవుడిచ్చింది. కాబట్టి ఇది ఎందుకు ఇచ్చాడు అని అంటే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే నరులారా మీరు నా యొద్దకి తిరిగి రండి. దేవుడు ప్రతి మనిషిని తన యొద్దకు పిలిచేటువంటి పిలుపే ఈ లోకంలో ఉన్న మనిషికి ఉన్న మరణం, చావు. దీన్ని ఎవరు తప్పించుకోలేరు.
ఆ పిలుపును బట్టి నువ్వు వెళ్ళిన తర్వాత ఆయన ముందు దోషిగా నిలబడతావా నిర్దోషిగా నిలబడతావా అన్నది రెండో విషయం. అది ఇక నువ్వు భూమి మీద బ్రతుకుని బట్టి అక్కడ అది ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవిత కాలాన్ని బట్టి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. కీర్తన గ్రంథంలో ఉన్నాం ఇప్పుడు మనం 90వ కీర్తనల్లో. ఏం చెబుతున్నాడు ఆయన అని మీరు చూడగలిగితే, ఈ నరులను మంటికి మార్చేటువంటి కార్యక్రమంలో ఆయన ఉపయోగించిన పదజాలాన్ని ఒకసారి మీరు చూడగలిగితే చెబుతున్నాడు, నరులారా తిరిగి రండి, నువ్వు సెలవిచ్చుచున్నావు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నాయి. దేవుని దృష్టికి మనకి ఏంటంట 1000 సంవత్సరములు గతించిన దేవునికి నిన్నటి వలె ఉన్నాయంట. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే రాత్రిలోనే ఒక జాము వలె ఉంది అంటాడు. నిన్న అంటే జరిగిపోయినటువంటి ఒక దినం, ముందు జరగాలి అందరూ. సైలెంట్. ముందుకే కరెంట్ ఆలోచిద్దాం. ఇంకా మౌనంగా ఉండండి. ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలే ఉన్నాయి. వాస్తవానికి దేవునికి 1000 సంవత్సరాలు గతించితే దేవునికి సంవత్సరాలు అనేవి దేవునికి వర్తించని పదజాలం. అది మర్చిపోకూడదు ఎవరు. కాలం అనేది దేవునికి వర్తించదు. ఎందుకంటే దేవుడు కాలానికి అతీతుడు. అంటే కాలం అనేది ఏదైనా ఉంటే అది మనుషులకి సంబంధించింది, మర్చిపోకూడదు. ఎందుకంటే ఆది అంతం లేనివాడు ఆయన. ఆరంభము ముగింపు అనేది ఆయన కాలానికి, అంటే ఆయన యొక్క జీవితానికి సంబంధించింది కాదు. కాలము అనేది మనకు సంబంధించింది, మనుషులకు సంబంధించింది. అందుకే అక్కడ పదజాలం అలా చెప్పబడింది. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలే ఉన్నాయి అని అంటున్నాడంటే మీరు ఆలోచించండి. బయట ఎవరున్నారండి? అందరూ. లోపల చాలా స్థలం ఉంది. డిస్టర్బ్ చేస్తున్నారు బాగా. ఎవరు బయట ఉండకూడదు.
నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలే ఉన్నాయంటే, నిన్నటి వలే అనేటువంటి పదం ఎలా ఉంటుందని అంటే అది నిన్నటి దినానంటే ఎంతకాలం అయింది? నిన్న జరిగింది ఏమైనా మర్చిపోగలరా మీరు? ఏమీ మర్చిపోం. నిన్న అనేది చాలా చిన్న, అంటే ఒక దినంతో పోల్చబడింది, జరిగిపోయిన ఒక దినంతో. ఎలాగా అంటే 1000 సంవత్సరాలు ఈ భూమి మీద మనకు గడిచిపోతే అది దేవునికి ఒక దినంతో. అంటే అండి ఇది అలాగని దేవునికి మనకి 1000 సంవత్సరాలకు ఒక దినం అని అనుకోకండి. ఆయన కాలానికి అతీతుడు, కానీ మనకు అర్థం అవటానికి పదజాలాన్ని ఆయన ఉపయోగిస్తున్నాడు. ఒక మనిషిగా మోషే గారు ఈ పదాలను వాడుతున్నారు. దేవుడు కాలానికి అతీతుడు అన్న సంగతిని చెప్పటానికి, భూమి మీద ఉన్న మనుషుల పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడటానికి ఆయన ఈ విషయాన్ని కొంత ఎన్నుకున్నాడు. అంతేగాని వాస్తవానికి దేవుని దృష్టికి మనకి 1000 అయితే ఆయనకి ఒక రోజు అని కూడా కాదు. అది మనకు అర్థమయ్యేటువంటి పద ప్రయోగం. అది మనకు 1000 సంవత్సరాలు గడిస్తే నిన్న అంటే ఒక దినము వలె, ఇంకా చెప్పాలంటే ఒక జాము వలె ఉంది అని అంటాడు. ఒక జాము అంటే ఒక రాత్రిలో 12 గంటలు, 6 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు రాత్రి, అందులో 4 జాములు ఉంటాయి. ఏదో ఒక జాము 12ని మీరు 4తో విభజిస్తే, 12 గంటలని 4 జాములతో విభజిస్తే మరి ఒక జాముకి ఎన్ని గంటలు? 3 గంటలు అన్నమాట. అలా ఉంటుంది లెక్క. పోనీ మనకు తెలిసినటువంటి భాషలో భూమి మీద మనుషులకి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం ప్రారంభంలో, ఎందుకంటే ఇక్కడ ఈ సందర్భం అంతా దేనికి సంబంధించిందంటే భూమి మీద మనుషులను తన ఎద్దుకు పిలిచేటువంటి ఆ పిలుపులో మనిషికి మరణాన్ని ఇచ్చాడు దేవుడు. చూసారా? ఆ మరణాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఆ మరణానికి ముందు మనుషులకి ఇచ్చినటువంటి జీవితకాలం ఎంతో అన్న సంగతిని తెలియజేసే మంచి సందర్భం అది. ఈ భూమి మీద ఏ మనిషి అయినా ఒక 1000 సంవత్సరాలు బ్రతికితే దేవుని దృష్టిలో ఒక దినము బ్రతికినట్టు ఒక మనిషి. 1000 సంవత్సరాలు బ్రతికే వాళ్ళు ఉన్నారా భూమి మీద? బ్రతికిన వాళ్ళు ఉన్నారా? పోనీ బ్రతికే వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు లేరు. పోనీ బ్రతికిన వాళ్ళు ఉన్నారా? దగ్గరగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయము కేవలం బైబిల్లో ఉంటుంది, కానీ భయంకర లోకంలో ఎక్కడ ఉండదు. అప్పుడు వారి ఆయుష్కాలం, వారి బ్రతుకు కాలాన్ని మీరు ఆలోచించగలిగితే వాళ్ళు అన్ని సంవత్సరాలు బతకడానికి కారణం ఏంటంటే మీకులాగాళ్ళు మాంసం, చికెన్, మటన్ అని తిన్నులు గారు. వాళ్ళు కేవలము ఫ్రూట్స్, కాయలు, కూరగాయలు మాత్రమే తిన్నోళ్ళు. అందుకని ఎక్కువ సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు. అర్థమైందా? మీకు కూడా బీపీలు పెరిగేది దేనికోసం అంటే నాన్ వెజ్ బాగా తిని మన రక్తం తిరిగే నరాల్లో కొవ్వు బాగా పట్టడం వలన రక్తం తిరగక టైట్ గా తిరిగి బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగి అలా టైట్ గా రక్తం తిరిగి ఏదో ఒక రోజు మొత్తం బ్లాక్ అయిపోతే అది గుండెకి ఎదురు తిరిగి గుండె అయిపోయి చచ్చిపోతాం నొప్పి వచ్చి. కాబట్టి నాన్ వెజ్ ఎక్కువ తినకండి. కాకపోతే ఇల్లు అదే ఉండరు ఈరోజు. చూద్దాం బైబిల్లో ఉన్న సంగతులు మీరు చూడగలిగితే, ప్రారంభంలో దేవుడు తన గ్రంథంలో రాయించినటువంటి లెక్క ప్రకారంగా ప్రారంభంలో ఉన్నటువంటి మనుషులు ఎంతకాలం ఈ భూమి మీద బ్రతికారన్న సంగతి మీరు చూడగలిగితే, బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పిల్లలు చేతులు ఎత్తండి. అమ్మో చాలా కష్టమే. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు, పోనీ అందరికంటే ముందు ఈ భూమి మీద పుట్టిన ఆయన ఎవరు? ఆదామేనా? అంతకుముందు ఎవరు లేరు కదా? ఆదామే. అయితే ఈ ఆదాం ఎన్ని సంవత్సరాలు బ్రతికినట్టుంది బైబిల్లో? 930 సంవత్సరాలు బ్రతికాడు. అక్కడి నుంచి చాలా మంది అలాగనే బ్రతికారు. కొందరు 600, కొందరు 700, కొందరు 800, కొందరు 900. అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఒక ఆయన గురించి బైబిల్లో దాఖలు చేయబడింది. మెతూషెలా. ఆయన ఎన్నేళ్ళు బ్రతికాడు? 969 సంవత్సరాలు. అంటే 1000 సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు తక్కువ? 31 సంవత్సరం తక్కువ. 1000 సంవత్సరాలు బ్రతికారు. ఎప్పుడు?
నోవాహు కాలానికి ముందు కాలంలో అంటే మొదటి మానవుడైన ఆదాము పుట్టిన కాలం గురించి ఆలోచిస్తే, అంటే ఇక్కడికి ఎందుకు తీసుకెళ్ళాను మిమ్మల్ని? దేవుని దృష్టికి అంటే భూమి మీద మనుషులైన మనకి 1000 సంవత్సరాలు గడిస్తే దేవుని దృష్టికి ఒక దినము వలె ఉంది. నిన్నటి వలె ఉంది అంటే ఒక దినము వలె ఉంది అని అన్నాడు. వాళ్ళకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం 1000 సంవత్సరాలు అనుకుందాం కాసేపు, ఎందుకంటే 30 సంవత్సరం తక్కువ, దగ్గర దగ్గర వాళ్ళు పూర్తి చేసుకునే పరిస్థితి అన్నమాట. అలా 1000 సంవత్సరాలు బ్రతికితే దేవుని దృష్టికి వాళ్ళు ఒక రోజు భూమి మీద బ్రతికినట్టు. అవునా? అలాగని మనం ఇలా ఇప్పుడు మనం ఎంతకాలం బతుకుతాము? మన భారతదేశంలో మనుషులు ఎంతకాలం బతుకుతారో తెలుసు మీకు? 60 సంవత్సరాలు, లేకపోతే 70. ఇంకా 80 తర్వాత బతికేటోళ్ళు ఈ తరంలోనే ఉంటారు, రాబోయే తరాల్లో ఉండరు. ఎందుకంటే మనకంటే పూర్వం మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం మంచి ఆహారం తిన్నారు, మంచి కష్టం అనుభవించారు, చేశారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు అంతా మనం కూర్చుని కాడికి వచ్చేయాలి కాబట్టి మనం తొందరగా పోతాం. అన్నేళ్ళు బ్రతకం ఈ తరంలో వాళ్ళు. కాబట్టి ఒక 60 వేసుకున్న ఈ 60 సంవత్సరాలను బట్టి ఆలోచించగలిగితే దేవుని దృష్టిలో ఎంతకాలం బ్రతికినట్టు. ఎందుకంటే ఈ 60 ఏళ్ళకే మనకు ఉన్నటువంటి ఆశలు మామూలువి కాదు. అవునా కదా? పూర్వకాలం అందు ఉన్నట్టుగానే 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చింటే ఏం జరిగి ఉంటుంది? 60 ఏళ్ళు బ్రతకడానికే గ్యారెంటీ లేదు మనకి. కానీ భూమి మీద ఈ లోకంలో మనకి ఎన్ని ఆశలు. హైదరాబాద్ లో జూబ్లీ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కడు ఇల్లు ప్యాలెస్, పెద్ద పెద్ద ఇల్లు, ఒక్కొక్కడు 4 ఎకరాల్లో ఇల్లు కట్టుకుంటాడు. 1 ఎకరం అంత ఇల్లు కట్టుకొని మిగతా 3 ఎకరాలు చెట్లు పెట్టుకుంటాడు. నా ఇంట్లో ఎంతమంది ఉంటారా అంటే ఒక 4-3 ఉంటారు. 2 పిల్లలు, 2 భార్యాభర్తలు. ఆ 4 ఉండటానికి 1 ఎకరం ఇల్లు. ఒకవేళ 1000 సంవత్సరాలు కనుక ఇలాంటి వాళ్ళకి భూమి మీద ఆయుష్నిచ్చింటే ఇంకెంత పెద్ద ఇల్లు కట్టుకునే వాళ్ళు, ఇంకెంత ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు. చూసారా రాజకీయ నాయకులు? చూసారా? మీ 1 కోటి రూపాయలు అంటే అమ్మ కోటి ఎంత అన్నట్టుగా ఉంటది. 1 లక్ష అంటే మీకు చాలా ఎక్కువ, 10 లక్షలు అంటే చాలా ఎక్కువ, 100 లక్షలు కలిపితే 1 కోటి. అలాంటివి కోట్లు అంటే 1000 కోట్లు, లక్షల కోట్లు రాజకీయ నాయకులు సంపాదించుకున్నారు. వీళ్ళు బ్రతికేది ఎంతకాలం? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలకే ఇన్ని లక్షలు, వేల లక్షల కోట్లు సంపాదించుకుంటే 1000 సంవత్సరాలు భూమి మీద బ్రతికే పని అయితే ఈ భూమి మీకు తినడానికి కూడా నీళ్లు కూడా వచ్చిండేది కాదు, మొత్తం వాళ్ళే దొంగపోయి ఉండేవాళ్ళు. అవునా కదా? అందుకనే ఈ 60 సంవత్సరాలకే మనం ఇంత కక్కుర్తి పడుతున్నాము. కానీ 1000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు భూమి మీద ఉన్నారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆలోచించగలిగితే దేవుని దృష్టిలో మన ఆయుష్కాలం ఎంత అన్న సంగతి మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఈ భూమి మీద మన ఆయుష్కాలం ఎంత అని మీరు చూడగలిగితే బైబిల్ చూసి మీరు బాగా గ్రహించగలిగితే ఎంత మంచి సంగతులు ఉంటాయంటే చూడండి. 1 రోజు అంటే 12 గంటల 24 గంటల 24 గంటలు. దేవుని దృష్టికి 24 గంటలు అయితే మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఇదంతా దేవుని దృష్టికి 24 గంటలు అయితే మనకి ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. అవునా? 1000 సంవత్సరాలు అన్నమాట. 1000 సంవత్సరాలు ఆయుష్ను కలిగినటువంటి మనిషికి ఇప్పుడు దేవునితో పోలిస్తే దేవుని దృష్టిలో పోలిస్తే 24 గంటలు అయితే ఇప్పుడు 500 సంవత్సరాలు బ్రతికే వాడికి ఎన్ని గంటలు దేవుని దృష్టిలో? ఈ భూమి మీద మీరు 500 సంవత్సరాలు బ్రతికారు అనుకోండి, దేవుని దృష్టిలో ఎన్ని గంటలు అనమాట? 12 గంటలు. 250 సంవత్సరాలు బ్రతికితే 6 గంటలు. అవునా? ఇక 125 సంవత్సరాలు బ్రతికితే 3 గంటలు. ఇప్పుడు మన ఆయుష్కాలం అంతా 60 వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ 120 సగం చేసాం. 65 ఏళ్ళని ఆలోచించగలిగితే దేవుని దృష్టికి ఎంత? 1.5 గంట. ఇదండి మన ఆయుష్కాలం. 1.5 గంట బ్రతుకు కాలం కోసం ఎంత ఆరాటపడుతున్నాం చూసాం మనం. 1.5 గంట. నేను ప్రసంగం చేస్తాను 1.5 గంట. అర్థమైందా? ఏ పాఠమైనా 1 గంటకు పైన ఉంటుంది నేను ప్రసంగం చేస్తే.
ఆలోచిస్తున్నారంటే దేవుని దృష్టికి గంటన్నర గడిస్తే మనకు 60 సంవత్సరాలు అన్నమాట. ఈ 60 సంవత్సరాలు నువ్వు పెద్ద భూతత్వంలో చూసుకుంటాం. మనం భూతత్వంలో ఏముంటదంటే చిన్నది కూడా ఇంతలా కనబడుతుంది అనమాట. మన ఆయుష్కాలం కూడా దేవుని దృష్టిలోనేమో మీకు ఇచ్చింది ఎంత, గంటన్నర అని అంటే మనం అనుకుంటున్నాం అది మనకేమో 1000 సంవత్సరాల్లో కనబడుతుంది, అది 60 సంవత్సరాలతో. అందుకే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ఆయుష్కాలాలు, ఈ కార్యక్రమాలు, ఈ లోక సంపద, ఈ బంధుత్వాలు, ఇవన్నిటితో పోల్చుకుంటే ఆయుష్కాలం ఎంతది, చాలా చిన్నది కదా, చాలా చిన్నది కదా. ఇలాగ పోల్చి చూడగలిగితే ప్రియులరా, ఇలా పోల్చి చూడగలిగితే ఈ విషయాన్ని అంతా అర్థం చేసుకున్న ఒక మహాభక్తుడైన ఇదే కీర్తనకారుడు ఇలా చెప్పాడు. 39వ కీర్తనలో 4వ వచనాన్ని చూస్తే ఇలా ఉంది. 39వ కీర్తన 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతనేది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత చిన్నదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఆలోచించి ఇప్పుడు ఇలా డిసైడ్ అయిపోయాడట ఆయన. ఏమని, నా దినముల పరిమాణము నువ్వు పెద్దడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైనా ప్రతి వాడు నువ్వు కేవలము వట్టి ఊపిరి వలె. ఎలా ఉందంటండి మన ఆయుష్కాలం దేవుని సన్నిధిని లేనట్టే, అంటే ఉన్నా లేనట్టే. తెర మీదకి వచ్చి నాటకాలు వేసి దానిలో చూసారా, ఒకరికి కొంతసేపు టైం ఇస్తారు, నువ్వు నీ యాక్షన్ అంతా, నీ నటన అంతా ఇంత టైంలో అయిపోవాలని. ఒక్కొక్కరిది 5 నిమిషాలు ఉంటుంది, 10 నిమిషాలు. ఆ నటన ఆ తెరలు బయట వెనక నుంచి వచ్చి స్టేజ్ మీదకి వచ్చేసి కరెంట్